మేడం గారు, గౌతమ్ మేడం గారు, మీకు ఒక రిక్వెస్ట్ మేడం. మీరు క్యాన్సర్ పేషెంట్ సర్వైవ్ అవ్వడానికి డైట్ కిట్స్ ఇవ్వమన్నారు. అది కాకుండా గవర్నమెంట్కు మీరు ఒక సిఫార్సు చేయండి. ఎందుకంటే పిహెచ్సిలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు పెట్టే విధంగా మీరు అక్కడి నుంచి వెళ్ళి గవర్నమెంట్కు సిఫార్సు చేయవలసింది కోరుతున్నాం. ఎందుకంటే మా అమ్మ కూడా 4th స్టేజ్లో క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఎందుకంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది మన ఇండియాలో లేవు. కాబట్టి ప్రైమరీ హెల్త్ సెంటర్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేసే విధంగా ఉంటే పేదవారికి గ్రాస్ రూట్ లెవెల్లో క్యాన్సర్ మీద అవగాహన వస్తుంది. ఎవరెవరికి ఉన్నాయి కూడా చేయవచ్చు. కాబట్టి మీరు గవర్నమెంట్కి ఈ వేదిక ద్వారా మీరు రిక్వెస్ట్ చేయవలసిందిగా గౌతమ్ మేడం గారిని కోరుతున్నా. రిక్వెస్ట్. తెలంగాణ సీఎం రేవంత్ అన్న గారికి నా హృదయపూర్వక రిక్వెస్ట్ ఏంటంటే, న్యూట్రిషన్ కిట్స్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఫినిష్ అయిన అట్లీస్ట్ ఒక 3 months దాకా ఫ్రీగా ప్రొవైడ్ చేయాలన్నది చాలా చాలా లైఫ్ సేవింగ్ హెల్ప్ అవుతుంది. ఇది అది మాత్రం కాదు, పిహెచ్సిస్ ద్వారా గ్రామ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి పేద ప్రజలకి ఫ్రీగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ రెగ్యులర్గా చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మేమందరం ఇప్పుడు ఫైట్ చేసేది, ఇంత కష్టపడేది ఏంటంటే క్యాన్సర్ ఇస్ క్యూరబుల్ ఇఫ్ డయాగ్నోస్డ్ ఎర్లీగా తొందర స్టేజెస్లో పట్టుకుంటే క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు. ఈ నిజాన్ని అందరికీ తెలియజేయడానికి ఇంత కష్టపడేది అది ఒకటే కారణం. సో ప్లీజ్ పిహెచ్సిస్ ద్వారా ఎలాగైనా సరే ఇన్ హౌ మెనీ ఎవర్ వేస్ పేద ప్రజలకి ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ కనిపెట్టడం కోసం ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ నడపవలసిందిగా నేను కోరుకుంటున్నాను. చేస్తారన్న నమ్మకం కూడా నాకుంది. థ్యాంక్ యూ.